ములుగు మున్సిపల్ చైర్మన్ గా చంద్రకళ, వైస్ చైర్మన్ గా ఆసియా షాహేన ప్రమాణ స్వీకారం చేశారు. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ నేతకు అవకాశం ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు వన్ సైడ్ తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సీతక్క. స్వతంత్రంగా గెలిచిన ఇద్దరు అభ్యర్థులు కూడా కాంగ్రెస్ రెబల్సేనని ఆమె అన్నారు. ములుగును అభివృద్ధి పథంలో నడిపిస్తానని సీతక్క హామీ ఇచ్చారు. అటు సాగర్ను కూడా నా నాయకత్వంలో ఆ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టి గెలిపించుకోవడం జరిగింది. లాస్ట్ హరినాథం గారికి కూడా కాంగ్రెస్ తరఫున గెలిపించుకోవడం జరిగింది. ఈసారి ములుగు కొత్తగా మున్సిపాలిటీ అవ్వడంతో మరి అప్పటిదాకా మేము మేడారం జాతరలో ఉన్నప్పటికీ సరే అన్ని రకాలుగా ఆలోచించి మాకు 10లో 12 కౌన్సిలర్స్గా వార్డులో గెలిపించినటువంటి ములుగు పట్టణ ప్రజలందరికీ, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, నిలబడ్డటువంటి గెలిచినటువంటి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఎవరు బాధపడకుండా మరి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ ఈరోజు మరి పార్టీకి పట్టం కట్టాలని కుటుంబ బంధాలు కానీ లేదా రకరకాల రిలేషన్స్ మాకు వ్యక్తిగతంగా అందరితో ఉన్నప్పటికీ అంతిమంగా పార్టీ పట్టణాధ్యక్షుడిగా పనిచేస్తూ గత 20 సంవత్సరాలుగా ఎలాంటి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయకుండా పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసినటువంటి మరి చింతనిప్పుల భిక్షపతి గారి కుటుంబానికి, చంద్రకళకు చైర్మన్గా, అదేవిధంగా ఆసియా గారికి మరి ఇక్కడ 2 వర్గాలు 2 కమ్యూనిటీస్ను కూడా బ్యాలెన్స్ చేయడం కోసం